గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆయన ఒకసారి స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళి ఇంట్రోగేట్ చేద్దాం. మిస్టర్ సప్తగిరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రండి, మిమ్మల్ని ఇంట్రోగేట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ప్రకాష్ రాజ్ గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నట్టున్నారు. అండ్ అలాగే మనం ప్రేమ కథా చిత్రంలో మోస్ట్ రీసెంట్గా రాజాసాబ్లో చూసాము. సప్తగిరి గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. సూపర్. సో ఈ సినిమాలో కూడా ఇరగదీసేసి ఉండుంటారు. చెప్పండి, అలా ఎప్పుడైనా మీరు వరలక్ష్మి గారిని అడిగారా తొందరగా వెళ్ళిపోవాలి అని? లేదు లేదు మేడం, అలా వెళ్ళేంత మేడం గురించి బాగా తెలుసు కదా మాకు. చాలా స్ట్రిక్ట్ మేడం. అమ్మో. సో ఏదో స్కూల్కి వెళ్ళినట్టు ఒక ప్రిన్సిపల్ టైప్లో ఉంటారు మేడం. సినిమాలో కూడా అలాగే ఉంటారు కాబట్టి సో మేడం చెప్పినట్లు విని చేసి వెళ్ళిపోయాం హ్యాపీగా. కాకపోతే హ్యాట్స్ ఆఫ్ మేడం. ఏదో మైక్ ఇచ్చారు కదా, మాట్లాడాలి కదా మేడం. అట్లా మేడం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే నాకు తెలిసి 28 డేస్లో కంప్లీట్ చేశారు మేడం సినిమా. మీరు ఇది 25 డేసా మేడం? నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ కమిట్మెంట్కి, మీ హార్డ్ వర్క్కి. నేను పూరి జగన్నాథ్ గారు, అనిల్ రావుపూడి గారు వాళ్ళు మాత్రం వింటాను ఇలా. అలా కరెక్ట్ టైం కంప్లీట్ చేస్తారని, మీరు కూడా అలా కంప్లీట్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ మేడం. అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా సరస్వతీదేవికి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు సార్. సో 6th మీరు గెలవాలి, మమ్మల్ని అందరినీ గెలిపించాలి. మీరు ఆల్రెడీ సెట్లో 25 డేస్లో గెలిచారు కాబట్టి డెఫినెట్గా థియేటర్స్లో కూడా మంచి స్కోర్ చేసి లక్ష్మీదేవిని తీసుకెళ్తారు. ఒక 5-6 మూటలు తీసుకెళ్దాం మేడం ఇంటికి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ అక్క. అంగే నాతో ఏమన్నా మీరేంటక్క, మీరు కూడా సేమ్ మేడంలో ఉన్నారు. నేను చెప్పాను కదా, మేము ఆడవాళ్ళం ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంటాం అనమాట. నువ్వు అమ్మోరులా ఉన్నావు అక్క. అబ్బా చాలు, మేము అప్పుడప్పుడు అమ్మోరు కూడా అయిపోతూ ఉంటాం ఇంట్లో. కాదు, ఇందులో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి మ్యాచ్ అయ్యేటువంటి సీన్స్ అలాంటివి ఉన్నాయా? కామెడీ ఫస్ట్ మొదట అలాగే పిలిచారు కామెడీ చేద్దామని, తర్వాత వద్దు అసలు ఈ సినిమాలో ఎక్కడ నవ్వకూడదు, మీరు సిన్సియర్గా యాక్ట్ చేస్తే అన్నారు. బిఫోర్ నాకు సప్తగిరి LLB చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. సో అందుకే లాయర్ గెటప్ ఇచ్చి అలా చేశారు. చాలా బాగుంది. ఆయన వచ్చి వేరే రూపంలో చూపిస్తామనేది ఐడియా. వేరే లాగా బికాస్ జనరల్ గా ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ యాక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. కరెక్ట్. ఒక చోట చూస్తే అదే చేస్తారు. అవును. సో అది మార్చచ్చును ఒక ఫీలింగ్ కోసమే ఈ క్యారెక్టర్ అయితే అది. కరెక్ట్. నన్ను కూడా ప్లీజ్, నాది కూడా ఇవాళ ఆడిషన్ అయిపోయింది. మీరు ఎలాగో నెక్స్ట్ సినిమా చేస్తారు, నేను పర్ఫామ్ చేస్తాను. అదేదో పంచాయతీ ఏదో ఉంది కదా, జయమ్మ పంచాయతీ మేడం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్, ప్లాట్స్ ఉన్నాయి. దయచేసి ఎవరు బయట చెప్పకండి. సినిమా చూసిన తర్వాత 6th తర్వాత బయటకు వచ్చి నేను చూసేసా ఇది బాగుంది వద్దు. వేరే అంటే ఒక షాట్ అయితే మనం ఎక్స్ట్రా ఉంటుంది మేడం. ప్రకాష్ రాజ్ గారు 7 minutes హలో సింగిల్ అయితే ఓకే, జస్ట్ 7 minutes 42 seconds 7 minutes 42 seconds మేడం. సింగిల్ బట్ టేక్లు మాత్రం అవి 4 అయినాయి. ఆ 4 టేక్లు కో ఆర్టిస్ట్ వల్ల అయిన తప్పిస్తే ప్రకాష్ రాజ్ గారి వల్ల కాలేదు. ఫోకస్ పుల్లర్ కూడా కాదు, ఫోకస్ పుల్లర్ కూడా కో ఆర్టిస్ట్ వల్ల. అందులో మెయిన్ రాధిక మేడం వల్ల 2 సార్లు అయింది కదా మేడం. తాయి కెళవి మీరు చూసారో లేదో ఆ సినిమా నడనడలాడిస్తున్నారు ఆవిడ. రివ్యూ చూశాను మేడం, ఎక్స్ట్రాడినరీ మీ క్యారెక్టర్. హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమా ఎప్పుడు చూద్దామని వెయిటింగ్ మేడం. ఆయన వల్ల కాదు, అది ఒకటి మేము స్టడీ క్యామ్ వచ్చేసి బ్యాక్ పట్టుకోండి 2 సారి. సో వాట్ హ్యాపెన్ వాజ్ వీ కుడ్ నాట్ డూ టు ద స్టడీ క్యామ్. నేను ఒప్పుకోను మేడం. అవును, అది నిజమే. అది ఎడ్విన్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. స్టడీ క్యామ్ అయితే ఫస్ట్ 2 టేక్లు వెళ్ళింది. దాని తర్వాత వెరీ లాంగ్ సీన్, 8 minutes సీన్ కాబట్టి బ్యాక్ ఇట్ స్టార్టెడ్ లాకింగ్. దెన్ ఎడ్విన్ సార్ మౌంటెడ్ ఇట్ అండ్ ఆన్ ద క్రేన్ అండ్ దెన్ వీ అగైన్ రీషాట్ ఇట్ విత్ క్రేన్ అండ్ దెన్ హీ కాట్ ఇట్ ఇన్ ద సింగిల్ షాట్. గ్రేట్. అసలు ఈ విషయంలో మాత్రం మళ్ళీ ఆ కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. రీల్స్ చూసింటారు ఆ సినిమాలో, అందుకనా. కానీ ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఎంత కష్టపడతారంటే, ఎంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుందో ఇప్పుడు ఆవిడ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఆ స్టడీ క్యామ్ కానీ లేకపోతే క్రేన్ కానీ మౌంట్ చేయడము, దే సో మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్. సూపర్ వర్క్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సరస్వతి గారికి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. కొట్టారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.